గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను అనమాట. వీడియోస్ పెట్టక చాలా డేస్ అయిపోతుంది కదా, అంటే షార్ట్స్ పెడుతున్నా కానీ లాంగ్ వీడియో పెట్టక చాలా డేస్ అయిపోయింది. అందుకని ఈరోజైతే తీస్తున్నా అనమాట. ఇదైతే సండే వ్లాగ్. సండే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏమో తీసినట్టున్నా అంతే. దాని తర్వాత నాకు గుర్తులేదు, ఇంకా నేను తీయలేదన్నమాట. ఇక్కడైతే నేనైతే మా హస్బెండ్కి అయితే ఇడ్లీ అట్టు అయితే వేస్తున్నాను అనమాట. మేమైతే ఇడ్లీలు తినము, ఇడ్లీ అట్టు ఎక్కువ తింటామన్నమాట. రిక్కీకి కూడా అదే అలవాటు, వాడు కూడా అదే తింటాడు. ఇంకా నేనైతే తింటున్నాను అనమాట. రిక్కీ గాడికి కూడా తినిపించేసాను, అయిపోయింది. ఇంకా మేమైతే తింటున్నాము. ఇంకా మా రిక్కీ గాడైతే లోపలికైతే వచ్చాడు, అలిగాడు అనమాట. వాడికంటే డబ్బులు ఇవ్వాలంట, ఏమన్నా కొనుక్కుంటాడంట. కొట్టు అయితే బాగా అలవాటు అయిపోయింది. ఇంకా అందుకనే డబ్బులు ఇవ్వని ఒకటే గోల చేస్తున్నాడు, అలిగాడనమాట. ఇంకా నేనేమో ఇవ్వట్లేదు, వాళ్ళ డాడీ తిడతాడని చెప్పి. వాళ్ళ డాడీ అయితే తిడతాడు, కొట్లో ఏం కొనియద్దని చెప్తారు. వాడేమో వినాడనమాట. వాడు డాడీ లేనప్పుడు ఇంకా కొనుక్కుంటూ ఉంటాడు. ఇంకా మేమైతే టీ తాక్కుంటూ టీవీ అయితే చూస్తున్నాము. మా రుత్విక అయితే ఇక్కడ మేమైతే ఉప్పలమ్మ తల్లికి కోడిని కొద్దామని చెప్పి అనుకున్నాము. అంటే 3 monthsకి ఒకసారి అట్లా కొద్దామని మా హస్బెండ్ నేనైతే అనుకున్నాం అనమాట. ఇంకా ఈరోజు అయితే తెచ్చాము కోడినైతే. రుత్విక కోడిని చూసి ఇట్లా పట్టుకుందామని ట్రై చేస్తుంది. వాకర్లో వేసాము, కొద్దిసేపు ఆడిందనమాట. ఇంకా చూస్తుంది, చూడండి ఎట్లా చూస్తుందో. ఇక్కడైతే అత్తయ్య మావయ్య అయితే ఉప్పలమ్మ తల్లి దగ్గర అయితే కోడిని అయితే కోస్తున్నారు. మా హస్బెండ్ అయితే ఈరోజు అయితే కంప్లైంట్కి వెళ్ళారనమాట. ఈరోజు కూడా రెస్ట్ లేదనమాట, కంప్లైంట్ ఉందని చెప్పి వెళ్ళారు. ఇంకా మేమైతే కోడిని అయితే కోస్తున్నారు మామయ్య వాళ్ళు. మేమైతే చూస్తున్నాం అనమాట. అయిపోయింది కోడిని కట్ చేయడం అయితే. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేస్తున్నా. రుత్విక అయితే అక్కడ అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంది. ఇంకా బగారా రైస్ అండ్ ఇంకా రుత్విక వచ్చేలోపు అయితే వంట అయితే కంప్లీట్ చేయాలి. ఇంకా ఒక పక్క అయితే కర్రీ చేస్తున్నా, ఒక పక్క ఏమో అన్నం అయితే వండుతున్నా, అదే బగారా రైస్ అయితే చేస్తున్నాను. అయిపోయింది ఇంకా వంట వండడం కూడా. రుత్విక అయితే ఇంకా ఆడుతుంది. రుత్వికకు స్నానం అయితే చేపించాలి, అత్తయ్య చేపిస్తారనమాట. మావయ్య అయితే ముంజకాయలు అయితే తీసుకొచ్చారనమాట. ఆ రోజు తాటాకులు తెచ్చారు కదా, ఆ చెట్టువే ముంజకాయలు గెల తీసుకొచ్చారు. మనిషికి అయితే ఒక్కొక్కటి వచ్చిందనమాట. ఇంకా కట్ చేస్తున్నారు, మేమైతే తింటున్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చింది. మా హస్బెండ్కే ఉంచాము. మా హస్బెండ్ తిననన్నారు, ఇంకా రిక్కి నేనే తినేసాము. అంత పిచ్చి అనమాట మా ఇద్దరికి. ఇంకా రిక్కిగా చూడండి ఎలా తింటున్నాడు. మా రుత్విక అయితే ఇయ్యమని ఒకటే గోల. మా రుత్విక అయితే అన్నీ టేస్ట్ చేస్తుంది ఈ సమ్మర్లో. మ్యాంగో తిన్నది, ముంజకాయలు ఇంకా అన్నీ తింటుంది అనమాట. ఇంకా రిక్కిగాడికి అయితే అన్నం తినిపిస్తున్నా. నెయ్యి అంటే పిచ్చి గాయస్, వాడికి నెయ్యి ఉంటేనే అన్నం తింటున్నాడు. ఇక్కడైతే మావయ్య అయితే మామిడికాయలు కోసుకొచ్చారు. 35 ఏమో కాయలు అనుకుంటా తీసుకొచ్చారనమాట. ఇంకా అన్నీ ఫ్రెష్గా వాటర్లో అయితే వేస్తున్నారు అత్తయ్య. రేపైతే పచ్చడి అయితే పెడతారు. ఆ పచ్చడి వీడియో కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. వీడియో తీసాను అనమాట. మొత్తం 40 కాయలు ఏమో అంట. దీంట్లో తీయటివి ఉన్నాయి, పచ్చడివి ఉన్నాయి అనమాట. ఇంకా దానికైతే తీసేశారు సపరేట్గా. అంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.